పేద మధ్యతరగతి ప్రజలకు భరోసా బీఆర్ఎస్ మేనిఫెస్టో అని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సతీమణి సునీత జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో ఇంటింటికి తిరిగి బొట్టు పెడుతూ బీఆర్ఎస్ మేనిఫెస్టోను వివరిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. రాయనగూడెంలో ఆసరా పెన్షన్ లబ్దిదారులతో నృత్యాలు చేశారు. జగదీష్ రెడ్డికి స్వాగతం పలికారు. ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలనేదే సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డిల ఆకాంక్ష అని, గతంలో బీఆర్ఎస్ కు వేసిన ఓటు కోట్లాది రూపాయలతో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు. మరోసారి గెలిపిస్తే బీమా, ప్రతి ఇంటికి ధీమా, అన్నపూర్ణ పథకం, ఆసరా పెన్షన్లతో మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ లభిస్తాయన్నారు. ఇక సూర్యాపేటలో ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్న సునీత జగదీష్ రెడ్డి ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందనే దీనికి నిదర్శనమన్నారు. ఈ నెల 30న కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో మంత్రి జగదీష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కరింటికి ఏదో ఒక లబ్ధి పొందిన వాళ్ళే ఇవన్నీ మనకు ఇవ్వడం జరిగింది. ఇంత మంచి పథకాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో లబ్ధి చేసి అందరూ కూడా సంతోషంగా ఉండాలి, ప్రతి కుటుంబం కూడా అందరూ ఆనందంగా ఉండాలని ప్రతి క్షణం కోరుకునే వ్యక్తి కాబట్టి ఎవరెవరికి ఏమేం కావాలో ఆయనకు తెలుసు. ఈ మధ్య కాలంలో మొదలుపెట్టిన గృహలక్ష్మి పథకం, దళిత బంధు పథకం కూడా చాలా మందికి రాసుకున్నారు. కాకపోతే ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పుడు ఇయ్యారన్న పథకాలు మీ అందరికీ తెలుసు. మనకు రైతు బంధు 10,000 వచ్చేది, అది ఇప్పుడు మళ్ళా 12,000 చేస్తారు. మన తర్వాత విడతల వారీగా 16,000 కూడా పెంచుకుంటూ పోతారు. అదే విధంగా మనం చూసుకుంటే మనకి ఇప్పుడు పెన్షన్లు 2,016 రూపాయలు వస్తున్నాయి. ఆ 2,016 రూపాయలు మనకు మార్చి నెల నుంచి 3,016 రూపాయలు వస్తాయి. మనం అందరం ఆలోచించుకోవాలి, అంటే ఎవరికి ఓటేస్తే మనకు మంచి జరుగుతుంది అని ఆలోచించి తప్పకుండా మనం అందరం కూడా ఈ 30వ తారీఖు వచ్చే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తోటి మన జగదీష్ రెడ్డి గారిని గెలిపియాలి.